ఎక్కడ చూసినా ఇప్పుడు యూఎస్ ఇండియా మీద టారిఫ్ వేస్తుంది, ఇండియా మీద టారిఫ్ వేస్తుంది అని అంటున్నారు. అసలు ట్రంప్ గానికి మేరీ ఏమన్నా పిచ్చుకో ఏమన్నా కరిచిందేమో అనుకుంటా. ఈ ఇండియా మీద టారిఫ్లు అంటే ఫ్యూచర్లో ఇప్పుడు $1 నడుస్తుంది కాబట్టి వాడు టారిఫ్లు వేస్తా అని చెప్పి అందరికి భయపెట్టిస్తున్నాడు. రేపు పొద్దున అదే డాలర్ పడిపోయిన తర్వాత అందరి కాళ్ళు మొక్కుతాడు ఆడు. నాకు తెలిసి ఏదన్నా పిచ్చుకోక కరిచి ఆ ఇంజక్షన్ ఇప్పించుకోకుండా లేకపోతే ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమంటారు కరెక్ట్ పని చేయక పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టున్నాడు ట్రంప్ గాడు. ఏమో ఇప్పుడైతే మోడీతో పెట్టుకుంటున్నాడు. ఫ్యూచర్లో వానికి ఎట్లా ఉంటుందంటే మన ఆ, అది ఎలా బదులు ఇవ్వాలంటే మళ్ళీ ఒకసారి వాడు ఇండియా అని పేరు తీసుకోవాలి అన్నా వానికి ఏమంటారు కారిపోవాలి ఇది. అలా చేయాలి మనం. మనం ఏంటంటే ఇక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అని చెప్పి ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేసి మనం కొనే ముందు ఒకసారి అది మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ లేదా అని చెప్పి అయితే చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మన ఇండియా మీద ఇంతగానం చేస్తున్నారు అంటే మనం కూడా ఒక సైడ్ ఆలోచించాలి. అసలు మన మోడీ చేసిన తప్పు ఏంటి అని చెప్పి ఆడు అంతగానం టారిఫ్లెస్ అంటున్నాడు. అసలు దానికి మీనింగే లేదు అసలు. మొన్నటి వరకేమో పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి వాళ్ళ మీద అదన్నారు. మరి ఇప్పుడు అదే పాకిస్తాన్తోని వాడు ఏమంటారు అది పెట్రోల్ బాయిలు ఉన్నాయి, పెట్రోల్ తీస్తా నేను వాళ్ళతో ఉంటా అని చెప్పి వాళ్ళ బ్యాక్ సైడ్ వెళ్తున్నాడు. ఏమో మరి వీడు ట్రంప్ గానికి ఏమైనా పిచ్చుకోక అట్లాంటిది లేకపోతే ఏమైందో అసలు అర్థమైతలేదు. ఇప్పుడు మనం రష్యాతో ఆయిల్ కొంటే వీనికి బాధ ఏంది, అదే రష్యాతో వీళ్ళు కూడా వాణిజ్యపరంగా అయితే చాలా ఏమంటారు ట్రేడ్ అయితే చేస్తున్నారు. అది బయటికి తెలుస్తలేదు. జస్ట్ మనం కొలిన ఆయిల్తోనే వానికి ప్రాబ్లం అంట. మనం ఆయిల్ కొంటే వాళ్ళకి రష్యాకి లాభం వచ్చి వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నారంట. మరి ఏమంటారు దీని గురించి మీరు ఏమనుకున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. అప్పటి వరకు అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.